నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచుకున్నారా? నేను మీ బద్రీనరేష్ షెడ్దైడ్ బటన్ ఒక మా అమ్మ 2.0. బాగున్నారు అందరూ? సరే మా అమ్మ, ఈరోజు అయితే ఒక సునామీని చూసిన, ఈరోజు ఒక విప్లవాన్ని చూసిన, ఒక యోధుని చూసిన. వా 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 ఏమన్నా జనమా, ఏమన్నా జనమా. బయట ఒక సునామీ ఉంటే లోపల థియేటర్ లోపల మాత్రం ఒక ప్రభంజనం మాయ ఉంది మొత్తం. సినిమా స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయింది తుఫాను. బా, సినిమా అయిపోయాక సునామీ సృష్టించింది. అసలు ఏ సినిమా గురించి చెప్తున్నాను మీకు అర్థమై ఉంటుంది ఇందాక. హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చూసి ఫుల్ ఫిదా అయిపోయినా. మస్తు అంటే మస్తుంది. బా 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 చాలా రోజుల తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసినా ఏమన్నా ఉందా, ఏమన్నా ఉందా, ఏమన్నా ఉందా. కరెక్ట్. అసలు హరిహర వీరమ్మలు అనే వ్యక్తి ఇలాగే ఉంటాడేమో అనిపించేంతగా మన పవర్ స్టార్ గెటప్ అయితే సూపర్గా అదిరిపోయింది. మా నాకు చెప్పాలంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, అంత బాగుంది సినిమా. లాస్ట్ వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్స్ట్రాడినరీగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ పవర్ స్టార్ ఎలివేషన్ సీన్లు, హరిహర వీరమల్లు ఎలివేషన్ సీన్లు, గూస్ బంప్స్. ఆ కుస్తీ పట్టేది కానీ, ఆ చార్మినార్ దగ్గర ఆ ఫైట్ సీన్ కానీ, ఆ క్లైమాక్స్లో కేకలు అయిపోయింది. అతను ఎంత బాగుందంటే అంత బాగుంది, సూపర్ ఉంది. నాకైతే పిచ్చగా నచ్చేసింది. మీకు కూడా నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నా. అందరూ థియేటర్కి వెళ్ళే సినిమా చూడండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయకండి. అందరు చాలా బాగా అందరూ యాక్టింగ్ చేశారు. అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. సునీల్ గారిది, నాదర్ గారిది, బాబీ డియోల్ గారిది. ఔరంగజేబు ఉంటే ఇలా ఉంటాడా అన్నంతగా బాబీ డియోల్ చూస్తే నాకు అర్థమైంది. ఒక టైప్ ఆఫ్ శాడిజం చూపించేసిన అన్నట్టు, ఒక టైప్ ఆఫ్ టార్చర్. అప్పట్లో ఔరంగజేబు ఈ విధంగా చేసిండా, ఈ విధంగా టార్చర్ చేసిండా అన్నట్టు ఉందన్నట్టు. ఏదేమైనా కానీ సినిమా మాత్రం కేక. పవర్ స్టార్ ఫ్యాన్స్కి పూనకాలే, రికార్డులు బద్దలే. రాసుకోండి, చూసుకోండి. ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డుని నెలకొల్పబోతుంది హరిహర వీరమల్లు. సో మీరందరూ థియేటర్కి వెళ్ళే సినిమా చూడండి. నాకైతే బాగా నచ్చింది. నేనిచ్చే రేటింగ్ మాత్రం 4.5. ఆ 5 కూడా ఎందుకు తీసేసిందంటే కొంచెం అక్కడక్కడ గ్రాఫిక్స్ కొంచెం నాకు మంచి అనిపించలేదు సెకండ్ హాఫ్లో. అంటే అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా సెకండ్ పార్ట్ అయితే యుద్ధ భూమితో మొదలవుతుంది. ఫస్ట్ పార్ట్ ఇది, సెకండ్ పార్ట్ యుద్ధ భూమి. రణరంగంలో ఎట్లుంటుంది, బాబీ డియోల్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వార్ సీన్స్ ఎట్లుంటాయి అనేది సెకండ్ పార్ట్లో చూడాలి. పిచ్చ క్యాక్ ఉంది. ఇప్పుడు సినిమా మాత్రం అయితే అదిరింది. గూస్ బంప్ సినిమా, వర్త్ సినిమా. 5 సంవత్సరాల వెయిటింగ్కి తగ్గ ప్రతిఫలం ఈ సినిమా. 5 సంవత్సరాల నిరీక్షణకి ఒక సంతోషకరమైన మనసుని ఒక ఫుల్ మీల్స్ లాంటి భోజనం ఈ సినిమా. ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్, సూపర్, వండర్ఫుల్. కేకో ప్యహ. అదే ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నా. సరే మరి ఉంటా. మరి మీరు కూడా వెళ్ళి థియేటర్ సినిమా చూడండి. బాయ్.